మంచు ఫ్యామిలీలో గొడవలు మోహన్ బాబు దాడి ఎపిసోడ్లో ట్విస్ట్ నెలకొంది. మోహన్ బాబు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు చెబుతున్నారు. మోహన్ బాబు మెడికేషన్ లో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, 2-3 రోజుల్లో తానే విచారణకు వస్తానని మోహన్ బాబు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మోహన్ బాబు ఎక్కడ ఉన్నారో కూడా తమకు సమాచారం లేదంటున్నారు పహాడీ షరీఫ్ పోలీసులు. మంచు ఫ్యామిలీలో గొడవలు మోహన్ బాబు దాడి ఎపిసోడ్లో ట్విస్ట్ నెలకొంది. మోహన్ బాబు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పహాడీ షరీఫ్ పోలీసులు చెబుతున్నారు. మోహన్ బాబు మెడికేషన్ లో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, 2-3 రోజుల్లో తానే విచారణకు వస్తానని మోహన్ బాబు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మోహన్ బాబు ఎక్కడ ఉన్నారో కూడా తమకు సమాచారం లేదంటున్నారు పహాడీ షరీఫ్ పోలీసులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, మోహన్ బాబు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అందుబాటులో లేడని ఒక పక్క వినిపిస్తుంది, మరో పక్క చూసుకుంటే నిన్న పోలీసులు విచారణ కూడా జరిగిందని న్యూస్ వినిపిస్తుంది. ఏది నిజమో ఏంటి, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? మోహన్ బాబు ఎపిసోడ్ లో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇక మోహన్ బాబుతో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా పహాడీ షరీఫ్ పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఆయన కోసం ఇప్పటికే ఆయనతో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఆయన స్పందించలేదు. అయితే ఆయన ఆచూకీ కూడా మొన్నటి వరకు తెలియదు. ఈ నేపథ్యంలో ఇక మీడియాలో కూడా ఆయన పరారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇదే సందర్భంలో ఆయన తాను మెడికేషన్ లో ఉన్నారు, మరో 2-3 రోజుల్లో తాను పోలీసుల విచారణకు హాజరవుతానంటూ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తానంటూ కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇటు నిన్న కూడాను పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ పోలీసులను సంప్రదించినప్పుడు పోలీసులు మాత్రం ఈ అంశం మీద ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఇక మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ప్రస్తుతం మోహన్ బాబును సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పుడు తాను మెడికేషన్ లో ఉన్నాను, ఖచ్చితంగా 2-3 రోజుల పాటు తనకు సమయం కావాలి, అనంతరం తాను వచ్చి స్టేట్మెంట్ ఇస్తానంటూ కూడా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి గన్ లైసెన్స్ తర్వాత గన్ సీజ్ చేయాలంటూ కూడా రాచకొండ సిపి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ గన్ సీజ్ చేసేందుకు కూడా రాచకొండ పోలీసులు యత్నిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన విచారణకు వస్తే మాత్రం ఆయన దగ్గర నుంచి ఆ గన్ కూడా సీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు విచారణకు వచ్చినటువంటి సమయంలోనే తాను గన్ను సబ్మిట్ చేస్తానంటూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రం మోహన్ బాబు ఎక్కడున్నారన్న అంశం గురించి పహాడీ షరీఫ్ పోలీసులకు కూడా ఇప్పటికే సమాచారం లేదు. ఆయన కోసం గత 2 రోజుల క్రితం గాలిస్తున్నటువంటి సమయంలోనే ఆయన ఒక ప్రకటన అయితే ఇచ్చారు. తాను మెడికేషన్ లో ఉన్నాను, 2-3 రోజుల తర్వాత విచారణకు హాజరవుతానంటూ కూడా, అలాగే స్టేట్మెంట్ ఇస్తానంటూ కూడా. సో మొత్తానికి మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.